ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. మెదక్ జిల్లా నర్సాపూర్లో వికాసం వికలాంగుల పునరావాస కేంద్రాన్ని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి సందర్శించారు. బాలబాలికల సంరక్షణ కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కామారెడ్డి జిల్లా జుక్కల్లో ఆయిల్ ఫామ్ గెలల కోతను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రారంభించారు. ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపు, ప్రత్యామ్నాయ పంటలపై నియోజకవర్గ స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో బీసీలకు రాజకీయ అధికారమే లక్ష్యంగా తమ పోరాటాలుంటాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ లో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో బీసీని సీఎంను చేయడం లక్ష్యంగా పనిచేస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర మండలంలో హృదయ విదారక ఘటన జరిగింది. వైరా నదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిను చూడటానికి తండ్రితో పాటు వచ్చిన 2 కుమార్తెలు కాళ్లు గడుక్కోవడానికి నదిలోకి దిగారు. పెద్దమ్మాయి దీక్షిత కాలు జారి నదిలో పడిపోవడంతో మృతి చెందింది. మెదక్లో పుట్టిన పసిపాప చనిపోయిందని చెప్పి ₹1,50,000 అమ్మిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫాతిమా అనే గర్భిణికి ప్రసవం కాగా బిడ్డ చనిపోయిందని నర్సు అక్తారి బేగం చెప్పింది. అయితే పాప బతికే ఉందని తెలిసిన ఫాతిమా ఫిర్యాదు చేయగా పోలీసులు చిన్నారిని రక్షించారు. హైదరాబాద్ కూకట్పల్లిలో గంజాయి దందా చేస్తున్న 4గురిని ఎన్ఫోర్స్మెంట్ బృందం అరెస్టు చేసింది. నిందితుల నుంచి ₹4 లక్షల విలువైన 6.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా ప్రాంతాల నుంచి తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఐటీసీ పీఎస్పీడీ 14వ వేతన ఒప్పందంలో కార్మికులకు న్యాయం జరగలేదని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడులోని ఐటీయూ గేటు ముందు ఐటీసీయూ నాయకులు ధర్నా నిర్వహించారు. ఒప్పందం కోసం 42 రోజులు రిలే నిరాహార దీక్షలు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకారుల ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో, టాక్సీ డ్రైవర్లు హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామం నుంచి మట్టి తరలించవద్దంటూ మహబూబ్ నగర్ జిల్లా వీర్లపల్లి తండాకు చెందిన రైతులు జడ్చెల్ల ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ముదిరెడ్డిపల్లి హైవే దగ్గర పనుల కోసం మట్టిని తరలించడానికి అనుమతులు ఇచ్చారని, వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం హుండీ లెక్కింపు చేపట్టారు. 36 రోజులకు గాను హుండీ ఆదాయం 2,48,00,000 నగదు, 64 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి వచ్చినట్లు అధికారులు తెలిపారు.